రైతు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు దగ్గర నుంచి మొదలైతే, దుక్కి రేట్లు ఎక్కువగా ఉన్న దగ్గర మొదలైతే మార్కెటింగ్ దాకా అన్ని సమస్యలే ఉన్నాయి. సో ఈ పరిస్థితి అక్కడికి వెళ్తే దళారులు ప్రభుత్వం టైంలో కొందు కోల్డ్ స్టోరేజ్లు ఉండవు. టమాటా పండిస్తే ఎమ్మటే అమ్ముకోవాలి. సో ఇజ్రాయెల్ తరహా కోల్డ్ స్టోరేజ్లు పెడితే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాడు, అవసరమైన అమ్మేసి మిగిలితే మళ్ళీ అందులో స్టోరేజ్లు పెట్టుకుంటారు. అట్లా కూరగాయలకు సంబంధించి టమాటా సాగు చేయొచ్చు, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయొచ్చు. మిర్చికి కోల్డ్ స్టోరేజ్ ఎట్లా అటు కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. సో వాళ్ళకి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునేటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. రైతుకు రుణాలు ఇవ్వాలి. ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలతోనే ధ్యానం అక్రమంగా చీకట్లో జరుగుతుందంటే దానికి వీల్లేదు. ప్రధానమైన నగరాల్లో, రాజధాని నగరాల్లో కూడా ఇది విస్తరించింది. అందుకోసం ప్రభుత్వం, అగ్రికల్చర్ మినిస్ట్రీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ వీటి మీద ఈ నకిలీ వ్యాపారాలు, మరి నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇన్నోవేషన్స్లో 1966 నాటిది భారత విత్తన చట్టం 1983లో మార్చారు. 1986కి వచ్చేసరికి సో పర్యావరణాన్ని పరిరక్షించాలనేది ఇప్పుడు అదే కదా. బాయిలర్ కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు ఇతర సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఇంత పిల్లని తీసుకొచ్చి అవి పడేస్తే 40 రోజులకే అది 2 కేజీలు అవుతా ఉంది, స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసి. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతూ ఉన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను స్ట్రెంథెన్ చేయాలి. మత్స్య పరిశ్రమ చేయాలి, పాలు, పెరుగు, వెన్నాజును, పాడి పరిశ్రమ స్ట్రెంథెన్ చేయాలి. మేకల గొర్రెల పెంపకం పెట్టి మాంస పరిశ్రమని స్ట్రెంథెన్ చేయాలి. ఆ విధంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, దేశాభివృద్ధికి బాటలు పడితే ఆ విధంగా ముందుకు పోవాలి. సో వ్యవసాయ రంగం బేస్డ్గా ఇప్పటికీ ఎవరు నొక్కకపోయినా 100కి 50 నుంచి 65% పైగా వ్యవసాయ రంగం మీదనే, గ్రామీణ ప్రాంతాల మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రైతుకు సంబంధించి రాయితీలు ఇవ్వాలి. దాంతో పాటు ఎప్పుడు రైతులు కాకుండా రైతు కూలీలకు సంబంధించి కూడా చేయాల్సినటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. 100కి 60-70% మంది నకిలీ విత్తనాల వల్ల, నకిలీ వీటి వల్లనే ఇబ్బందుతూ ఉన్నారు. అందుకోసం వీటిని అధిగమించాలి. ప్రభుత్వం వీళ్ళ మీద ఉత్పాదం మోపాలి. సో ఖచ్చితంగా కంపెనీల మీద కూడా ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే తగిన చర్య తీసుకోవాలి. రైతు సంఘాల నాయకులు అడుగుతూ ఉంటారు, ప్రభుత్వాలు ఫండ్స్ లేవంటుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి బహుళజాతి సంస్థలకి, మల్టీనేషనల్ కంపెనీలకి ఎక్కడలేని రాయితీలు చేస్తూ ఉంటారు. సో జీవనాధార రంగాన్ని ఎలా రేపు ఈజీ మనీ, అవినీతి చెదల వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్ని తన కుటుంబ పెద్ద తండ్రి ఎట్లయితే కడుపులో పెట్టుకొని సాదుకుంటాడో, కంటికి రెప్పలాగా సాదుకుంటాడో, అట్లా రైతులను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అంతకంటే బడుగు జీవినటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను కూడా కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.